ఏదైనా ఒక పని మనం చేయాలనే ప్రణాళిక లేదా చేయాలనే ఆలోచన లేదు అని చెప్పేటప్పుడు ప్లానింగ్ టు స్ట్రక్చర్లో చెప్పాలి. ఇవి నెగిటివ్ సెంటెన్సెస్ కదా. సో నేను రేపు మిమ్మల్ని కలవాలనే ప్రణాళికలో లేను అంటే ప్లానింగ్ టు స్ట్రక్చర్లో మనం నెగిటివ్లో ఉపయోగించవలసిన హెల్పింగ్ వెర్బ్స్ యామ్ ఆర్ ఈజ్. రేపు నేను మిమ్మల్ని కలవాలనే ప్రణాళికలో లేను. ఐ ఆమ్ నాట్ ప్లానింగ్ టు మీట్ యూ అని చెప్పాలి. అలాగే వాళ్ళు రేపు వైజాగ్ వెళ్ళాలనే ప్రణాళికలో లేరు అంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఎలా చెప్పాలి? దే ఆర్ నాట్ ప్లానింగ్ టు గో టు వైజాగ్ టుమారో అని చెప్పాలి. అదేవిధంగా ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రణాళికలో లేదు. షీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికలో లేదు. అదేవిధంగా అతడు మనల్ని లేదా మనకు సహాయం చేయాల్సిన ప్రణాళికలో అతడు అంటే అతనికి మనకు సహాయం చేయాలనే ప్రణాళిక లేదు అంటే ఆలోచన లేదు. దీన్ని ఎలా చెప్పాలి? హీ ఈజ్ నాట్ ప్లానింగ్ టు హెల్ప్ అస్ అంటే మనకు సహాయం చేయాలనే ప్రణాళికలో అతడు లేడు అని అర్థం. ఏదైనా ఒకటి మనం ఆ ప్రణాళిక అంటే ప్లానింగ్ లేదు అని చెప్పేటప్పుడు మనం ప్లానింగ్ టు స్ట్రక్చర్లో చెప్పాలి. దీనిలో ఉపయోగించాల్సిన హెల్పింగ్ వెర్బ్స్ మనకి యామ్, ఈజ్, ఆర్. ఇవి నెగిటివ్ సెంటెన్సెస్ కదా. సో యామ్ ప్లస్ నాట్, ఆర్ ప్లస్ నాట్, ఈజ్ ప్లస్ నాట్, యామెంట్, ఆర్ఎంట్, ఈజెంట్ గా చెప్పాలి.